పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ గిఫ్ట్ 12,000 మంది ఆడపడుచులకైతే దాన్ని పంపిణీ చేస్తామనే విధంగా కూడా అది కూడా స్వయంగా తన సొంత డబ్బులతోనే పంపిణీ చేస్తామనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో ఈ నెల 30వ తారీఖున సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆయన నిర్వహించబోతున్నాడు. సో అందులో పాల్గొనే ప్రజలందరికీ ముఖ్యంగా 12,000 మంది ఆడపడుచులకు సొంత డబ్బులతోని చీరలు అండ్ పూజా సామాగ్రికి సంబంధించి అన్ని కూడా ఆయన్నే ఇవ్వడం కూడా జరుగుతుందంట. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే గతంలోనే మనకు పిఠాపురం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించాడు. సో చాలా మంది రాజకీయ నాయకులు ఇలాంటివి కూడా సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు కావచ్చు ఇంకేవైనా నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బుని ఖర్చు చేసి వాళ్ళకి సంబంధించి ఆ ప్రభుత్వ ఖర్చుల నుంచి ఇంకా ఎక్స్ట్రాలు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అదే తోవలో పోకుండా ప్రభుత్వానికి ఎలాంటి కూడా సంబంధం లేకుండా తన సొంత డబ్బులతోని ఆడపడుచులకు నా సొంత డబ్బులతో నేను సేవ చేయాలనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించి సుమారుగా 12,000 మంది ఆడపడుచులకు మాత్రం చీరలు పంపిణీ చేయడం అండ్ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పూజా సామాగ్రిని కూడా ఆయనే ఇప్పించడం కూడా జరుగుతుందంట. సో మరి ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలోని పాదగయలోని ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చే 4వ శుక్రవారం రోజు అయితే సామూహిక వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో అదే విధంగా ఈ సంవత్సరం కూడా డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో అయితే అక్కడ పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ పర్యవేక్షణలో జరగాలి. ఏర్పాట్లన్నీ కూడా ఆయన్నే చూసుకోవాలి. ఆయన పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా ఉండాలి. ప్రజలకు ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కూడా వాటిల్లకుండా అన్ని ఏర్పాట్లను కూడా సక్రమంగా 100% ముందు తీసుకెళ్లే విధంగా కూడా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షణలో ఉండాలనే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100లు కాదు, 1000 కాదు, సుమారుగా 12,000 మంది ఆడపడుచులకు తన సొంత డబ్బులతో చీరలు పంపిణీ కావచ్చు, లేకపోతే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పూజా సామాగ్రి కావచ్చు పంపిణీ చేయాలంటే అస్సలు మామూలు విషయం కాదు. చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చు అవుతుంది. సో చాలా మంది గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడైతే మనకు ముఖ్యంగా రోజాను కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తనే ఆడదాం ఆంధ్ర కావచ్చు, సీఎం కప్ కావచ్చు, ఇలాంటివన్నీ పేరుతోని చాలా మటుకు డబ్బులు కూడా కొలగొట్టిన అంశాలు కూడా మనకు రీసెంట్గానే బయటకు వచ్చాయి. సో ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అదే అంటే ఆ తోవలో కాకుండా వీళ్ళకి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి కూడా ప్రభుత్వం లింకు పెట్టుకోకుండా తన సొంత డబ్బులతోని ఈ విధంగా ప్రజలకు సేవ చేయడం. చాలా మంది కూడా ఈ శ్రావణ మాసం అంటే ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం, పూజలు పునస్కారాలు చాలా మంది కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో మరి ప్రజల మంచి కోసమే మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క ఉద్దేశంగా ఆయన ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి 6,000 మంది ఆడపడుచులకు అక్కడే అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమకు సంబంధించి అక్కడ పట్టు చీరలు అయితే అక్కడ ఆలయం దగ్గరనే పంపిణీ చేసిన తర్వాత ఇంకా మిగతా 6,000 చీరలు తర్వాత అధికారులతోని పంపిణీ చేయిస్తామనే విధంగా కూడా డిప్యూటీ సీఎం తెలపడం జరిగింది. సో మరి ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ న్యూస్ మాత్రం చాలా మటుకు ఒక వైరల్ న్యూస్ గా హాట్ టాపిక్ గా మారిపోయింది.